ఫోన్ చెయ్యి కేదార్ అని మేఘన ప్రెషర్ పెడుతూ ఉంటుంది. మేఘన అడుగుతుంది కదా అని ఫోన్ చెయ్యి అని నిషి కూడా అంటూ ఉంటుంది. అసలు ఏ నెంబర్కి చేయాలి, నేను ఎవరితో మాట్లాడాలి అని కేదార్ ఫోన్ వెతుక్కుంటూ చూసుకుంటూ ఉంటాడు. అదేంటి, నువ్వు ఏ నేమ్తో అయితే సెట్ చేసుకున్నావో ఆ నేమ్తో సెర్చ్ చేసి ఫోన్ చేయి, దానికెందుకు అంతలా వెతుకుతున్నావు అని మేఘన అంటూ ఉంటుంది. చూడడానికి తింగరదానిలా కనిపిస్తుంది కానీ షార్పేనే అని ధాత్రి మనసులో అనుకుంటూ ఉంటుంది. అప్పుడే ఫోన్ రింగ్ అవుతూ ఉండడంతో హెడ్ మాస్టర్ గారి దగ్గర నుంచి ఫోన్ వస్తుంది. నేను అర్జెంటుగా మాట్లాడాలి, తర్వాత ఫోన్ చేస్తాను అని కేదార్ వెళ్తాడు. అవును, నేను కూడా సార్తో మాట్లాడాలి అని ధాత్రి కూడా వెనకాలే వస్తూ ఉంటుంది. అదేంటి, హెడ్ మాస్టర్తో తర్వాత మాట్లాడొచ్చు కదా, ఏమంత అర్జెంటా అని నిషి మేఘనతో అంటే, అవును, హెడ్ మాస్టర్ ఫోన్ కట్ చేస్తే చాలా ప్రాబ్లం అయిపోతుంది, నేను కూడా సార్తో మాట్లాడాలి అని మేఘన కూడా వెళ్తుంది. ఇది చిన్న తింగర్ది కాదు అని నిషి వైజయంతి అనుకుంటూ ఉంటారు. ధాత్రి కేదార్ కిచెన్లోకి వెళ్ళి జై హింద్ సార్ అని అనడంతో మీనన్ సిటీలోకి వచ్చేశాడు. ఈసారి మీనన్ ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పించుకోకూడదు, కమిషనర్ని, హోమ్ మినిస్టర్ని విడిపించుకు తీసుకువెళ్లడానికే ప్లాన్తో వస్తున్నాడు, మీరు అలర్ట్గా ఉండండి, స్టేషన్కి బయలుదేరి వచ్చేయండి అని సాధు నాయక్ చెప్పడంతో అలాగే సార్, ఇప్పుడే బయలుదేరి వస్తున్నాం, మీనన్ని అస్సలు వదిలిపెట్టము అని ఫోన్ పెట్టేస్తారు. అప్పుడే మేఘన అక్కడికి వచ్చి, ఏంటి నా వైపు అలా చూస్తున్నారు, మీనన్ని పట్టుకోవాలి కదా, పదండి వెళ్దాం అని అనడంతో సారిపోయింది అని ధాత్రి కేదార్ అనుకుంటూ బయలుదేరి వెళ్తారు. దేవా, నాకు ఈ గెటప్ చాలా బాగుంది కదా, రోజు ఇలాగే ఉంటే బాగుంటుంది కదా అని ఏసీబీ ఆఫీసర్ లాగా రెడీ అయిన మీనన్ కారులో కూర్చొని డ్రైవింగ్ చేస్తున్న దేవాతో చెప్తూ ఉంటాడు. నీకేంటి బాయ్, నువ్వు చాలా బాగుంటావు, ఎలా ఉన్నా కూడా బాగుంటావు అని దేవా అంటాడు. చూడు, ఈరోజు ఎట్టి పరిస్థితుల్లోనూ మనం అనుకున్నది చేసి తీరాల్సిందే, లోపలికి వెళ్ళిన తర్వాత నేను ఏమేమి చెప్పానో అదంతా మీరు పూర్తి చేయాలి అని మీనన్ చెప్పడంతో అలాగే బాయ్ అని దేవా అంటాడు. అసలు స్టేషన్లో ఉన్న ఎవరికి ఫోన్ చేసినా కూడా కాల్ కలవట్లేదేంటి అని జేడీ టెన్షన్ పడుతూ ఉంటుంది. ఎందుకు జేడీ అంత టెన్షన్ పడుతున్నావు, ఆ స్టేషన్ అంతా మన ఆధీనంలోనే ఉంటుంది, అక్కడికి వెళ్ళిన తర్వాత అందరినీ డిషుమ్ అని కేదార్ని గుద్ది పడేస్తుంది. అబ్బా మేఘన, కొంచెం చూసుకోవాలి కదా అని డ్రైవింగ్ చేస్తున్న కేదార్ అంటూ ఉంటాడు. చూడు మేఘన, ఒక్కసారి ఆపరేషన్ స్టార్ట్ అయిన తర్వాత నీ కాళ్ళు, చేతులు, నోరు అన్నీ కూడా మూసుకోవాలి, అవి నీ కంట్రోల్లో లేకపోతే నేను అదుపు తప్పాల్సి వస్తుంది అని జేడీ అనడంతో సరేలే అని మేఘన అంటుంది. ఏంటి మీనన్, ఏసీబీ ఆఫీసర్ లాగా నా ఆఫీస్కే వస్తున్నావా, అదెంత నా ఆధీనంలో ఉంటుంది, నీకు మాస్ జాతరే అని జేడీ అనుకుంటూ ఉంటే, ఈరోజు నేను అనుకున్నది చేసే తీరుతాను జేడీ, నేను గెలిచే తీరుతాను అని మీనన్ ఇక్కడ అనుకుంటూ ఉంటాడు. చూడుదేవా, ఒక్కసారి మనం అనుకున్నది ఓకే అయిపోయిందంటే అనేంతవరకు మనం ఏసీబీ ఆఫీసర్స్గా ఉంటాము, ఆ ఎవిడెన్స్, ఆ ఫైల్ మొత్తం కూడా మనకు అందుబాటులో ఉన్నాయో లేదో తెలుసుకునేంత వరకు మనం ఏసీబీ ఆఫీసర్సే, గుర్తుంది కదా అని చెప్పడంతో అలాగే బాయ్ అని దేవా అంటాడు. స్టేషన్ లోపలికి వస్తూ ఉంటే కానిస్టేబుల్స్ మీనన్ని అడ్డుకుంటూ ఉంటారు. ఏసీబీ ఆఫీసర్స్ అని ఐడి కార్డ్ని చూపించి లోపలికి వచ్చేస్తారు. సార్, ఎవరు సార్ మీరు నేరుగా ఇలా లోపలికి వస్తున్నారు అని రమ్య, కిరణ్ అడుగుతూ ఉంటారు. మేము ఏసీబీ ఆఫీసర్స్మే, మీరు కమిషనర్, హోమ్ మినిస్టర్ని ఇలాంటి సరైన ఎవిడెన్సులు లేకుండా అరెస్టు చేసి డబ్బుకి అమ్ముడుపోయి అరెస్టు చేశారని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, అందుకే ఇన్వెస్టిగేషన్ చేయడానికి వచ్చాము, అసలు ఏ ఎవిడెన్స్తో మీరు వాళ్ళని అరెస్ట్ చేశారో వాటిని తీసుకురండి, అంతేకాకుండా వాళ్ళిద్దరినీ కూడా నా ముందు నిలబెట్టండి, నేను వాళ్ళతోనే ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తాను అని మీనన్ కుర్చీలో కూర్చొని ఉంటాడు. సార్, మీరు వస్తున్నారని చెప్పి మాకు పై ఆఫీసర్స్ దగ్గర నుంచి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు, కాబట్టి మేము ఎవిడెన్సుల్ని మీ ముందు పెట్టలేము, వాళ్ళని కూడా మీ ముందుకి తీసుకురాలేము అని చెప్పడంతో అయితే నేను వినింది నిజమే అన్నమాట, మీరు డబ్బుకి అమ్ముడు పోయారన్నమాట అని మీనన్ అంటూ ఉంటే, అలాంటిదేం లేదు సార్, మా దగ్గర అన్ని ఎవిడెన్స్లు ఉన్నాయి, మా పై ఆఫీసర్స్ వచ్చే వరకు వెయిట్ చేయండి, వాళ్ళు ఎవరూ లేనప్పుడు మేము వాటిని బయట పెట్టకూడదు, వాళ్ళని బయటికి తీసుకురాకూడదు కదా అని కిరణ్, రమ్య ఇద్దరు చెప్తూ ఉంటారు. ఏంటి, పై ఆఫీసర్స్ లేరా అంటే జేడీ లేదా అని మీనన్ అడుగుతూ ఉంటే అప్పుడే కిరణ్, రమ్యకి అక్కడికి వచ్చింది మీనన్ అని అర్థమైపోతుంది. మీనన్ అని షాకింగ్గా అడుగుతూ ఉంటారు. దేవా, కోటలో రాణి లేదంట, ఇంకెందుకు ఆలస్యం, కమిషనర్ని, హోమ్ మినిస్టర్ని బయటికి తీసుకువచ్చేయండి, ఆ సాక్ష్యాలు, ఎవిడెన్స్ ఎక్కడ ఉన్నాయో మొత్తం వెతకండి అని మీనన్ చెప్తూ ఉంటే పోలీసులు రివాల్వర్లని బయటికి తీస్తూ ఉంటారు. ఈ లోపలే మీనన్ మనుషులు అందరికీ పాయింట్ బ్లాంక్లో గన్ గురిపెడతారు. దాంతో అందరూ అలా బొమ్మల్లా నిల్చొని ఉంటారు.
వెంటనే దేవా హోమ్ మినిస్టర్ కమిషనర్ దగ్గరికి వెళ్తాడు. రండి రండి బయటికి వచ్చేయండి అని చెప్పడంతో ఏంటి మీనన్ వచ్చేసాడా అని వాళ్ళు చాలా సంతోషంగా అడుగుతూ ఉంటే జేడీని దాటుకొని మీరు వెళ్ళిపోదాం అనుకుంటున్నారా? అయినా కూడా అదంతా అయ్యే పనేనా? సరేలే అయినా నేను వస్తాను అని అభి వాళ్ళ వెనకాలే పరుగులు పెడుతూ వస్తూ ఉంటాడు. కాస్త లేట్ అయింది హోమ్ మినిస్టర్ కమిషనర్ అని వాళ్ళకి మీనన్ షేక్ హ్యాండ్ ఇస్తూ ఉంటాడు. ఏంటి మీరు నోరు విప్పి సాక్ష్యాలు ఎక్కడ ఉన్నాయో చెప్తారా లేదా అని వాళ్ళందరినీ మోకాళ్ళపై కూర్చోబెట్టి వీళ్ళు సాక్ష్యాలు ఎక్కడ ఉన్నాయో చెప్పే వరకు వీళ్ళని కొడుతూనే ఉండండి అని మీనన్ అంటాడు. అలా మీనన్ మనుషులు కిరణ్, రమ్య, ఎస్ఐ కానిస్టేబుల్ అందరినీ కూడా కొడుతూ ఉంటారు. ఒక్కరు కూడా నోరు విప్పరు. భయ్ కొట్టి కొట్టి మాకే అలసట వచ్చింది, వీళ్ళు నోరు విప్పేలా లేరు అని దేవా అనడంతో మొత్తం వెతకండి అణువణువు వెతకండి అని మీనన్ చెప్తూ ఉంటాడు. ఇంకా జేడీకేడీ కార్లో బయలుదేరి వస్తూ ఉంటారు. వాళ్లకు ఎంత వెతికినా సాక్ష్యాలు కనిపించకపోవడంతో ఇక కమిషనర్ జేడీ గురించి నాకు చాలా బాగా తెలుసు, ఖచ్చితంగా ఇక్కడే దాచిపెట్టి ఉంటుంది అని కమిషనర్ చెప్తూ ఉంటాడు. అప్పుడే జేడీకేడీ మేఘన స్టేషన్ బయట నిలబడి ఉంటారు. అదేంటి డోర్ లాక్ చేసి ఉంది, అందరూ లంచ్కి వెళ్ళారా అని మేఘన అంటుంది. ఆ మీనన్ లోపలే ఉన్నాడు కేడి అని మేఘన అంటే లోపలికి వెళ్ళడం ఎలా జేడి అని కేదార్ అంటాడు. మనము లోపలికి వెళ్ళటం ఎందుకు, కాసేపు ఆగితే వాళ్ళే బయటికి వస్తారు కదా, అప్పుడు మనం అటాక్ చేద్దాము అని మేఘన అంటుంది. మనం అంత రిస్క్ తీసుకోలేము, లోపల మన టీం ఉన్నారు, అందుకు సంబంధించిన ఆ కమిషనర్కి సంబంధించిన సాక్ష్యాలు కూడా లోపలే ఉన్నాయి కాబట్టి వాటిని నాశనం చేసే ఛాన్స్ ఉంది, కాబట్టి మనం ముందే లోపలికి వెళ్ళి కాపాడుకోవాలి అని జేడీ అంటుంది. పద కేడీ మనం మాస్కులు పెట్టుకొని వేరొక డోర్ నుంచి వెళ్దాం లోపలికి అని లోపలికి వస్తారు. ఏంటి మీనన్ నేను లేనప్పుడు నా స్టేషన్కి వచ్చి కొల్లగొట్టి ఆధారాలు పట్టుకు వెళ్దాం అనుకున్నావా? ఇది నా అడ్డ, నా పర్మిషన్ లేనిదే నువ్వు చీమను కూడా పట్టుకు వెళ్ళలేవు అని జేడీ చెప్తూ ఉంటుంది. అయినా ఏంటి మినిస్టర్ గారు మీరు, మిమ్మల్ని మేము ఎంత బాగా చూసుకున్నాం, మీరు ఎన్ని తప్పులు చేసినా మేము మిమ్మల్ని ఏమీ అనలేదు కదా, మరి మాకు చెప్పకుండా వెళ్ళిపోతే మేము ఫీల్ అవ్వమా అని కేదార్ అంటాడు. ఏంటి మీనన్ ఇంతమంది గన్నుల వెనుక దాక్కుని ఉన్నావు, నన్ను చూస్తుంటే నీకు భయమేస్తుందా అని జేడీ అనడంతో రే గన్నులన్నీ కిందికి దించేయండిరా అని మీనన్ చెప్తాడు. ఇక జేడీ కేడీని చూసి రమ్య వాళ్ళు చాలా సంతోషపడుతూ ఉంటారు. సరే మీనన్ ఇప్పుడు నువ్వు డీల్ చేయడంలో తోపు కదా, మనం డీల్ చేసుకుందామా అని ధాత్రి అనడంతో ఇక మీనన్ వెటకరపు నవ్వులు నవ్వుతూ ఏంటి జేడీతో నాకు డీలా అని గెంతులు వేస్తూ ఇదేదో చాలా బాగుందే, అయినా కూడా డీల్ చేసుకునేటప్పుడు సరి సమానంగా కూర్చొని ఉండాలి కదా, కానీ ఇక్కడ ఒక్క చైరే ఉందే, కాబట్టి ఈ ఒక్క చైర్లో నేను కూర్చుంటాను, జేడీ నువ్వు నా ముందు ఇక్కడ కింద కూర్చో అని మీనన్ చెప్తూ ఉంటాడు. కూర్చో జేడీ కూర్చో, నాతో సరిసమానంగా నువ్వు కూర్చోలేవులే, నీకు కిందే కరెక్ట్ అని చెప్పడంతో ఇక జేడీ పద్మాసనం వేసుకొని చాలా కోపంగా మీనన్ వైపు చూస్తూ ఉంటే కేదార్ బాధపడుతూ చూస్తూ ఉంటాడు. ఇప్పుడు చూడు ఎంత బాగుందో, మీనన్ ముందర జేడీ కింద కూర్చొని ఉంది అని ఇక మీనన్ ఆ కుర్చీలోనే కూర్చొని గెంతులు వేస్తూ కాళ్ళు పైకి ఎత్తి వెటకారాలు చేస్తూ ఇక నవ్వుతూ సంతోషపడుతూ ఉంటాడు. దాంతో ఆ కుర్చీ కాస్త కిందకి జారిపోయి మీనన్ కింద కుప్పకూలిపోతాడు. జేడీ అయితే ఎలా కూర్చొని ఉంటుందో అలా జేడీ ముందు మీనన్ కూర్చొని ఉంటాడు. అతన్ని చూసేసి ఇక జేడీ కేడీ మేఘన రమ్య అందరూ కూడా పగలబడి ఈసారి ఎక్కువగా నవ్వుతూ ఉంటారు. ఇప్పుడు అర్థమవుతుందా మీనన్, ఈ ఆఫీస్లో ప్రతి వస్తువు కూడా జేడీ కోసమే పనిచేస్తుంది, ఈ కుర్చీతో సహా అని కేదార్ అంటాడు. మీనన్ ఇప్పుడు డీల్ మాట్లాడుకుందామా, నీకు కావలసింది నీకు ఇచ్చేస్తాను, ఆధారాలను తీసుకొని మీ వాళ్ళని వెళ్ళిపోమ్మని చెప్పు, అయితే నువ్వు మాత్రం ఇక్కడే ఉండిపో అని జేడీ చెప్తుంది. వెంటనే మీనన్ అక్కడ కుర్చీలో ఉన్న దిండును కాస్త చేతిలోకి తీసుకొని విసిరిపడేసి డీల్ గురించి పక్కన పెట్టు, ఈ ఆఫీస్లో అణువణువు మా వాళ్ళు వెతికారు, సాక్ష్యాలు ఎక్కడా కూడా దొరకలేదు, కానీ నీ కళ్ళు చెప్తున్నాయి సాక్ష్యాలు ఆధారాలు ఇక్కడే ఉన్నాయని, చెప్పు ఎక్కడ ఉన్నాయి చెప్పు అని మీనన్ అడుగుతూ ఉంటే ఏంటి మీనన్ నీ కళ్ళెదురుగానే ఉన్నాయి కదా అని జేడీ చెప్తుంది. ఎక్కడ చూపించు అని మీనన్ మళ్ళీ ఆతృతగా అడగడంతో గైస్ సాక్ష్యాలంట చూపించండి అని జేడీ చెప్తుంది. అప్పుడే కేదార్ ఆ టేబుల్ పక్కగా ఉన్న ఒక ఫైల్ని తీసుకొచ్చి సాక్ష్యాల్ని చూపిస్తూ ఉంటాడు. ఫ్యాన్ పైన ఒక చిన్న మెమరీ కార్డ్ని దాచిపెట్టి ఉంటారు. ఆ మెమరీ కార్డ్ని కిరణ్ తీసుకువస్తే ప్రింటర్లో హార్డ్ డిస్క్ దాచిపెట్టిన రమ్య ఆ హార్డ్ డిస్క్ని తీసుకుని వచ్చి టేబుల్పై పెడుతుంది. అవన్నీ చూసిన మీనన్ వామ్మో జేడీ నువ్వు సూపర్ జేడీ, ఇదిగో నాకు గూస్ బంప్స్ వచ్చేస్తాయి జేడీ, నేను నీకు సలాం కొడుతున్నాను జేడీ, నేనే సూపర్ అనుకుంటే నువ్వు నన్ను మించిపోయావు, ఏదైతేనేం సాక్ష్యాల్ని నేను ఎక్కడ తీసుకువెళ్ళలేనో, నీ ముందు ఎక్కడ ఓడిపోవాల్సి వస్తుందోనని నేను ఎంత భయపడ్డాను, ఏదైతేనేం నాకు కావాల్సిన సాక్ష్యాల్ని నా ఎదురుగా పెట్టావు అని మీనన్ మాట్లాడుతూ ఉంటాడు.